కొందరు మన మనసుకు దగ్గర అవుతారు. మనకు దగ్గరైన వారు పరిచయస్తులుగా మిగిలిపోతారు. కానీ మన మనసుకు దగ్గరైన వారు మాత్రమే జీవితాంతం స్నేహితులుగా ఉంటారు. ఇద్దరు ఆడవాళ్ళ మధ్య స్నేహం ఉండటం సహజం, ఇద్దరు మగవాళ్ళ మధ్య స్నేహం ఉండటం సహజం. కానీ ఒక ఆడ ఒక మగ వీరిద్దరి మధ్య స్నేహం పుడుతుందా? ఒకవేళ స్నేహం పుడితే జీవితాంతం సాగుతుందా? చూద్దాం. ఉందిరా పిల్ల, ఎక్కడ పట్టాడో గాని ఫిగర్ అద్దరింది. ఇంకొకసారి జిమ్ము జోలికొస్తే చంపేస్తాను. అయినా దాన్ని కమెంట్ చేస్తే నీకేమవుతుందిరా? తను నా ఫ్రెండ్ రా. ఇలాంటి చాలా చూసాంలే. వీళ్ళు వేసే ఎదవేశాలన్నిటికీ ఫ్రెండ్షిప్ అని ఒక పేరు పెట్టి చూసే వాళ్ళందరినీ మోసం చేస్తారు. అరే మరి మీ ఇద్దరు పెళ్లి గురించి ఏంటి? నాన్న, వాళ్ళంటే బయట వాళ్ళు అలా మాట్లాడారు. మీరు కూడా ఏంటి నాన్న? ఒక కొడుకుగా అమ్మని ఎంతగా ప్రేమించానో ఒక ఫ్రెండ్ గా జున్నుని అంతే అభిమానించాను. అదేంటి మీరిద్దరు ప్రేమించుకోవట్లేదా? మేం ప్రేమించుకోవడం ఏంటమ్మా, వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. మరి మీ ఇద్దరు ఇలా కలిసి తిరుగుతుంటే సమాజం ఏమనుకుంటుందిరా?
వారి మధ్య ప్రేమ బంధమైన ఉండాలి లేదా పెళ్లి బంధమైన ఉండాలి. కానీ ఇలా స్నేహంగా కలిసి ఉంటాం అంటే సమాజం ఎందుకు ఒప్పుకుంటుంది? సమాజం దాకా ఎందుకు, సొంత వాళ్ళు కూడా ఒప్పుకోరు. వాళ్ళకి కావాల్సిందల్లా వెలుగులో కనపడే అబద్ధం మాత్రమే. కానీ నిజం ఏంటంటే స్నేహం అనేది ఇద్దరు మగవారి మధ్య ఉండొచ్చు, ఇద్దరి ఆడవారి మధ్య ఉండొచ్చు, ఆ మాటకొస్తే ఏ ఇద్దరి మధ్యనైనా స్నేహం ఉండొచ్చు.